ఇప్పుడు పాతకాలంలో సినిమా అంటే ఎలా ఉండేదంటే పాత టైంలో సినిమా అంటే మనకు ఒక పైన ఇలా కనబడేది. ఇప్పుడు అంటే ఒక దృష్టితో చూసేవాళ్ళు పెద్ద స్టేజ్లో. ఇప్పుడు ఏంటి పరిస్థితి, సినిమా అంటే ఎవడైనా తీస్తున్నాడు. కొంచెం కాస్ట్లీ మొబైల్ జేబులో ఉన్నోడు చాలు, ఒక జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే చాలు సినిమాలు తీసేస్తున్నారు. అంటే ఇది ఎందుకు వచ్చింది, డిజిటలైజేషన్ అవ్వడం వల్ల వచ్చింది. అంటే ఇది అవ్వడం అన్నది ఇండస్ట్రీకి ఎంతవరకు ప్లస్సా మైనసా? అంటే దీనివల్ల ఏంటంటే అసలు అవగాహన లేకుండా కేవలం ఉత్సాహం మాత్రం ఉంటుంది తప్పించి అవగాహన ఏమాత్రం లేకుండా దూకేస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఏదో లాస్ అవుతున్నాడు, కథ బాగాలేకుండా ఇలా థియేటర్ కూడా రిలీజ్కి నోచుకోవట్లేదు. ఒకవేళ రిలీజ్ అయినా 2-3 రోజులు వెళ్ళిపోతుంది. దీనివల్ల మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, రావడం మాత్రం ఆగిపోవట్లేదు ఎక్కడ. సో దీనివల్ల అసలు ఇండస్ట్రీకి ఏంటి అసలు దీని సొల్యూషన్ ఏంటి అసలు? సొల్యూషన్ ఏంటంటే అండి, ఇప్పుడు నాన్ థింకింగ్ సినిమా ఉంది. అంటే బ్రెయిన్ ఎక్కువ వాడకుండా తీసేస్తున్నారు సినిమాలు. ఆడియన్స్ కూడా ఎక్కువ వాడకుండా చూసేస్తున్నారు. సో అంటే కనెక్ట్ అవ్వట్లేదు. ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ సినిమా ఉంది చూసారా, అది లేదు. ఆ ఎమోషనల్ కనెక్ట్ రావాలంటే బాగా తెలివిగా రాయాలి సినిమా, ఫీల్ ఎక్కువ ఉండాలి. అది కాకుండా అది కష్టం కాబట్టి కామెడీగా రాసేస్తున్నారు. కామెడీకి ఎమోషనల్ కనెక్ట్ అక్కర్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎనీబడి క్యాన్ రైట్ కామెడీ, ఎనీబడి క్యాన్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఎప్పుడైతే మీకు అవతార్ లాంటి సినిమా ఉంది, అవతార్ అంటే యూ టు థింక్, ఆడియన్స్ కూడా ఆలోచించాలి. ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఊరికే రఫ్ లైన్ చెప్తాను. ఒకడు భూమి మీద అంతా మొత్తం ప్లాంటేషన్ అంతా పోయింది, ఇంకొక ప్లానెట్ కనిపెట్టాలి, భూమిలాగా ఉండే ఇంకో ప్లానెట్ కనిపెట్టాలి, మొత్తం మనుషులను అక్కడ షిఫ్ట్ చేయాలని హీరోని పంపుతారు. వెళ్ళేటప్పుడు చిన్న పాప కూతురు, నేను వెళ్ళేసి వస్తానమ్మా అంటే వెళ్ళొద్దు అంటుంది. వచ్చేస్తా 3 monthsలో వచ్చేస్తాను అని చెప్పి రాకెట్ ఎక్కి వెళ్తే అక్కడ ప్లానెట్ కనిపిస్తుంది. ఇది కరెక్ట్గా ఇండియా మన ఎర్త్ లాగా ఉంది, మ్యాచ్ అవుద్ది అనుకుని దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ అరగంట, భూమి మీద 7 సంవత్సరాలు. నువ్వు అరగంట అక్కడ ఉన్నావంటే ఇక్కడ 7 ఏళ్ళు దాటిపోతాయి. అంటే నీ కూతురు 7 ఏళ్ళు ఉన్న నీ కూతురు 14 ఏళ్ళు అయిపోద్ది. సో వెళ్ళి స్పీడ్గా వచ్చేయి, అరే నా కూతురికి ఇట్లా చెప్పానని వెళ్తాడు. వెళ్ళి ఎంటర్ అవుతున్నప్పుడు స్పేస్ షిప్ చెడిపోద్ది. 5-6 గంటలు ఉంటారు. 6 గంటలు అని అంటే మొత్తం 12. 6 గంటలు అంటే 12 × 7 84 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ మధ్యలో ఉన్నప్పుడు అక్కడ టీవీలో చెక్ చేస్తే కూతురు ఐ హేట్ యూ అంటూ ఉంటుంది. కూతురు పెద్ద అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పటికి ఇతను అంతే ఉంటాడు ఏజ్, కూతురు 90 ఏళ్ళు అమ్మాయి అయిపోయింది. మనవరాళ్ళు అందరూ వచ్చేస్తారు. హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పటికి అమ్మాయి చూస్తుంది, ఫాదర్ని గుర్తుపడుతుంది, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏడుస్తాడు. వెనక్కి వచ్చేస్తా ఉంటే మొత్తం ఫ్యామిలీ వస్తారు. ఎవరైనా అంటే తెలిసిన ఆయన అని చెప్తుంది. దూరంగా నిలబడి చూస్తుంటాడు. కూతురు 90 ఏళ్ళు, 35 ఏళ్ళు. అది ఫీలు ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. అంటే మనం ఆలోచించాలి సినిమా చూసేటప్పుడు. అటువంటి సినిమాలు రావట్లే మనకి. అంటే నాన్ థింకింగ్ సినిమా తెలుగులో రావట్లేదండి, బాలీవుడ్లో వస్తున్నాయి, తమిళ్లో వస్తున్నాయి, అన్ని లాంగ్వేజ్లో, ఈవెన్ కన్నడలో వస్తున్నాయి, మలయాళంలో వస్తున్నాయి, తెలుగులో రావట్లే. మనం ఎక్కడో కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో కామెడీ ట్రాక్ దగ్గర అయిపోయింది తెలుగు సినిమా.